భయం అనేది కలిగిందా లేదా? నలిగిపోతున్నాం. లిఖిత జ్ఞానం కూడా లేకుండా చాలా మంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. కలయిక అనేది రావాలి. ఎందుకంటే చర్చి ఫాదర్కి ఎందుకు నీకు తీసుకెళ్ళి తొందరగా జైల్లో వేశారు. నమస్కారం సార్. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే దీన్ని ఒక చర్చి ఫాదర్, మండేపాడు చర్చి ఫాదర్ డానియల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిందని చెప్పి నరికేస్తాను ఎక్కడ కనపడినా అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు స్పందన బాగుందన్న. ఏంటంటే ఫ్యాన్స్కి దొరకకుండా తీసుకెళ్ళి తొందరగా జైల్లో వేశారు. అంత మటుకి కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఫ్యాన్స్కి దొరికినట్టయితే బాగుండేది అన్న. ఇట్లాంటి ఎదవలు ఒక పాస్టర్ అంటే ఒక విలువ ఇస్తారు. వాళ్ళ చర్చిలో ఒక గురువుగా కన్నా ఎక్కువగా వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ ఫాదర్నే పూజిస్తారు. అట్లాంటి ఫాదర్ ప్లేస్లో ఉన్నాను అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. రాజకీయంలోకి వెళ్ళాలంటే రాజకీయంగా రా. ఎందుకంటే చర్చి ఫాదర్కి ఎందుకు నీకు? ఇప్పుడు ఏదో కుల రాజకీయాలు చేయడానికి నువ్వు ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలను ఉద్దేశించి కూడా ఏమన్నది లేదు. జస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడు. హిందువులలో యూనిటీ తగ్గింది, యూనిటీగా ఉండాలని చెప్పి మాట్లాడారు. దానికే వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో కుల మతాలను ఎత్తడం తప్పు. కానీ పవన్ కళ్యాణ్ గారు కుల మతాలుగా ఎత్తలేదు. కానీ నీకు ఒక హిందూ ధర్మం నలిగిపోతున్నాం, మనలో కలయిక లేక రీసెంట్గా చూసాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక కలయిక అనేది రావాలి. యోగి గారిని ఉదాహరణగా కూడా ఆయన తీసుకుని చాలా మంచిగా చెప్పాడు. రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగింది. పాపం చిన్న పిల్ల చేసిన దానికి ఒక జరిగింది ఇన్సిడెంట్. యోగి గారి స్పందన ఎట్లా ఉంది? ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినాయి. ఒక భయం అనేది కలిగిందా లేదా? మరి అట్లాంటిదే ఇక్కడ కూడా జరగాలి. ముఖ్యంగా వీళ్ళ మీద, ఈ చర్చి ఫాదర్స్ మీద చాలా మంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అది తింటున్నారో ఏమో తెలియదు. జనం కష్టపడి తీసుకెళ్లి చర్చికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ సొమ్ము మరి ఎలా తినబుద్ధి అవుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఇలాంటి పనికి మాలిన ఎదవల వల్ల మంచి చర్చి ఫాదర్లు ఉన్నారు. ఎంత బాగా చూతారో తెలుసా? అట్లాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మరి వాళ్ళలో యూనిటీ లేదా? ఇలాంటి ఎదవల్ని ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి ఎదవల్ని మళ్ళీ ఫాదర్లుగా లేకుండా చేద్దాం అనుకుంటే అదేం లేదు. గల్లీకో చర్చి వస్తున్నాం, ఆడికో 10 మంది వెళ్తున్నారు. రెంట్కి ఇవ్వాలన్నా భయం వేస్తున్నారు సిటీలో. తెలుసా విషయం? రెంట్కి ఇచ్చిన ఇళ్లలో కూడా వాళ్ళు వస్తున్నారంట, పెట్టేస్తున్నారు. మరి వాడు చర్చి ఫాదరా నిజంగా ఏంటనేది అర్థం కావట్లా. వచ్చేటప్పుడు ఏమో ఖాళీ సంచితో వస్తుందంటే, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బ్యాగు నిండా తీసుకుని వెళ్తుందంట. ఇదేనా ఉందే చెప్పింది ఆయన యేసుక్రీస్తు గారు చెప్పింది ఇదేనా? మరి ఇట్లాంటి ఎదవల వల్లే దేవుళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను.